Hello all and welcome to our channel. This is Mr. Movie Lover. So ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి ఓజీ మూవీ మొన్న అయితే గ్లిమ్స్ అయితే వదిలేదు కదా, ఓజీ లవ్స్ ఓమి అని చెప్పేసి. సో ఆ గ్లిమ్స్ అయితే బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని. నాకైతే సపోర్ట్ అయితే కావాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక ఓజీ మూవీ గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే మన గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీని గురించి అయితే బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ లో వచ్చేసరికి ఈ షాట్ అయితే మనకైతే చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ షాట్ లో కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేస్తే ఇక్కడైతే 4 సెక్యూరిటీ గార్డ్స్ అయితే కనబడుతున్నారు. సో ఇక్కడైతే ఒకళ్ళైతే వచ్చి వెళ్ళారన్నమాట. సో మనకైతే క్లియర్ గా ఇక్కడైతే అర్థమైతే అవుతుంది. సో ఎవరో వచ్చి అయితే మనకైతే వెళ్ళిపోయారన్నమాట. సో నెక్స్ట్ ఈ షాట్ వచ్చేసరికి మన ఓమి వచ్చేసరికి ఒక కట్ట టీవీలు ముందు పెట్టుకొని అయితే మన ఓమి వచ్చేసరికి కూర్చున్నాడు అనమాట. సో ఎందుకు కూర్చున్నాడంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తన చేతిలో అయితే ఒక మైక్ అయితే ఉంది. సో ఆ మైక్ ఎందుకంటే మన ఈ షాట్ లో వచ్చేసరికి మన ఓజీ అయితే కత్తితో కటానాతో అయితే నరకడం అయితే చూసాం కదా. సో ఆ షాట్ అయితే మన విలన్లతో మాట్లాడడం కానివ్వండి, టీవీలో చూడడం కానివ్వండి చేస్తున్నాడు అనేది క్లియర్ గా అయితే అర్థమైతే అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తారా అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ షాట్ వచ్చేసరికి మన ఒకడు గన్ను పెట్టుకుని అయితే వెళ్ళడం అయితే చూస్తున్నాం కదా. సో క్లియర్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక టాటూ అయితే కనబడుతుంది అనమాట. తన మిడిల్ ఫింగర్ పైన ఒక టాటూ అయితే కనబడుతుంది. సో ఆ టాటూ ఎవరిది అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో మన ఓమి ఈ షాట్ కానీ మీరైతే అబ్జర్వ్ అయితే చేస్తే, సో సిగరెట్ పెళ్లి షాట్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఓమి చేతి మీద కూడా అదే టాటూ ఉంది. సో అదైతే మన ఓమి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ షాట్ వచ్చేసరికి మనకైతే గ్లిమ్స్ లో చూపించారు. ఇక అయితే ఫస్ట్ టీజర్ లో అయితే కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో అది మన ఓమి ఖచ్చితంగా డౌట్ అయితే లేదు. నెక్స్ట్ షాట్ వచ్చేసరికి మన ఓమి గొంతు పైన అయితే ఈ టాటూ అయితే కనబడుతుంది. సో ఈ టాటూ వచ్చేసరికి స్కల్ టాటూ అనేది మన దగ్గర క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో స్కల్ మీనింగ్ వచ్చేసరికి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేనైతే ఇంకా సెర్చ్ అయితే చేయలేదు అనమాట. నెక్స్ట్ షాట్ వచ్చేసరికి మన ఓమి అయితే హాస్పిటల్ నుంచి అయితే బయటికి అయితే వస్తున్నాడు అనమాట. నువ్వు ఎలా చెప్తున్నావు బ్రో అనేది నన్ను అడిగితే చాలా మంది అది అడుగుతున్నారు. సో మీరైతే క్లియర్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేస్తే, సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే రాసి ఉన్నారు. సో ఈ ఇన్స్ట్రక్షన్ ద్వారా అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. ఎవరో ఓమిని అయితే కొట్టు ఉంటారు అనేది నాకైతే అర్థమవుతుంది. సో మీరైతే ఈ డ్యామేజెస్ కూడా చూడొచ్చు క్లియర్ గా అయితే. సో మన ఓమి వచ్చేసరికి 103 అనే రూమ్ నుంచి అయితే బయటికి అయితే వస్తున్నాడు. ఈ షార్ట్స్ కానీ మీరు అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెనకాల అయితే కార్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పాత కార్స్ అవి. సో పాత బ్యాక్ డ్రాప్ లో అయితే జరిగిన కథ అనమాట. సో 1890s అట్లా ఆ కాలంలో జరిగిన కథ ఈ ఓజీ మూవీ వచ్చేసరికి. సో ఏదో ఫ్యాషన్ కి పెట్టినవి కాదు. సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కార్సే వాడుతున్నారు కాబట్టి క్లియర్ గా చెప్పుకోవచ్చు ఈ స్టోరీ వచ్చేసరికి పాత కాలంలో జరిగేది అని చెప్పుకోవచ్చు. మన పవన్ కళ్యాణ్ గారి బెల్ట్ చూసుకున్న స్కల్ స్టైల్లోనే ఉంది, తన కత్తి చూసుకున్నా కూడా స్కల్ స్టైల్లో అయితే కనబడుతుంది అన్నమాట. కళ్ళు కానివ్వండి, స్కల్ మొహం కానివ్వండి అట్లానే కనబడుతుంది తన కత్తి. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అలానే కనబడుతుంది. ఈ టాటూ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాటూ వచ్చేసరికి ఫియర్లెస్ అయితే డిఫైన్ అయితే చేసిద్ది, ఫియర్లెస్ మీనింగ్ అయితే డిఫైన్ అయితే చేసిద్ది. సో ఇదైతే వీడియో బ్రేక్ డౌన్ అనమాట. సో ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకైతే ఖచ్చితంగా కావాలి. సో ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సో ఇక ఓజీ మూవీ నెక్స్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ కూడా వచ్చింది. అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట.